ఇన్నర్ ల్యాబీలో కేసీఆర్ ఛాంబరు మార్పు అనే అంశం అన్నది ఇది పెద్ద ఎత్తున రచ్చగా మారుతుంది. 10 సంవత్సరాలు సీఎంగా చేసిన ఆయనకి గతంలో ఎప్పుడూ లేని విధంగా అవుటర్ ల్యాబీలో ఆయనకు ఒక చిన్న రూముని కేటాయించారట. సో దీన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా తప్పుపడుతున్నారు, గవర్నర్కి ఫిర్యాదు చేశారు. అంటే ఏంటి కక్ష సాధింపు చర్య? ఆయన అవమానించడమా? ఒకటైతే నిజమండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన మంత్రులు కేసీఆర్ ఏదో పెద్ద కాదు, కేసీఆర్ను మేము వీలైనంత తక్కువ చేయగలుగుతాము, కేసీఆర్ను మేమేం కేర్ చేయము, వీ డోంట్ కేర్ కేసీఆర్, లేదా వీ టీచ్ ఏ లెసన్ టు కేసీఆర్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలని చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఏ సమస్య వచ్చినా వాడు అటువంటి యాటిట్యూడే తీసుకుంటున్నారు. ఇంకా ముందు రేపు నల్గొండలో యుద్ధం జరుగుతుంది. బహుశా ఇద్దరు సభలు అక్కడే అనౌన్స్ చేశారు. కృష్ణా జలాల మీద కేసీఆర్, మంత్రులకు సంబంధించి ఎంపీ అభ్యర్థుల ప్రకటనకు రేవంత్ కూడా ప్రియాంక గాంధీ వస్తారు, ఇవి అంటున్నారు. ఈ లోపల ఇది జరుగుతుంది. ఒకటైతే నిజమండి, పార్లమెంటరీ సాంప్రదాయాలు, అసెంబ్లీ సాంప్రదాయాల ప్రకారం ఎలా ఉంటే అలా చేయాలని నేను చెప్తాను. వాటిని తగ్గించడం అనేది ఎవరికి కూడా అనవసరమైన విషయం. ఇది రిస్క్ అవాంఛనీయం కూడా. ఎవరికైనా సరే డెమోక్రసీలో ఈరోజు ఒకరు ప్రతిపక్షంలో ఉంటారు, రేపు ఇంకొకరు ఉంటారు. ఒక 2 నెలల కిందట కేసీఆర్కి ఉంది. అప్పుడు ఉదాహరణకు ఆయన సచివాలయంలోకి రానివ్వడం లేదు, లేదా ఇట్లాంటివన్నీ విమర్శ చేశాం కదా మనం. ప్రతిపక్షాన్ని గౌరవించాలని ఆ ప్రిన్సిపల్ ఇప్పటికి కూడా వర్తిస్తుంది కదా. అయితే ప్రభుత్వ వివరణ ఏమొస్తుందో కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఏదైనా పెద్ద ప్రతిపక్షం అండి, అది 39-40 స్థానాలు ఉన్న ప్రతిపక్షం, అది మామూలు చిన్న పార్టీ కూడా కాదు. అలాంటప్పుడు ఉన్నదానికంటే చిన్న గది ఇవ్వడం అనేది ఎలా సాధ్యమవుతుంది, ఎలా సమర్థనీయమవుతుంది? అది మరి టెక్నికల్గా ఏమైనా చెప్తారా? కొన్నిసార్లు ఇదివరకు వస్తుంటాయి ఇట్లాంటి సమస్యలు. ఉదాహరణకు తెలుగుదేశం వచ్చాక రాజశేఖర రెడ్డి బొమ్మ పక్కన పడేశారని, లేదా వైసీపీ వచ్చిన తర్వాత ఇంకేదో చేశారని, ఇట్లాంటి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కూడా అలాగే చేశారు. మోదీ వచ్చిన తర్వాత చాలా వరకు ప్రతిపక్షాల ఛాంబర్లు వీటిలో చాలా తేడాలు చేశారు. డెమోక్రటిక్ స్పిరిట్తో ఉండాలండి ఇట్లాంటి వాటిలో. డెమోక్రటిక్ స్పిరిట్, సాధారణమైన మర్యాదలు, హుందాతనం పాటించడం అనేది చాలా అవసరం. వీటి మీద వివాదాలు పెంచుకోవటము, గదుల కోసము లేకపోతే సోఫాల కోసము పెంచుకునే పరిస్థితి రాకూడదు. పాలసీస్, ఇష్యూస్, అది ముఖ్యం. సో కేసీఆర్ రెండోది, కేసీఆర్ను తక్కువ చేయాలనుకున్నా లేదు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డిని వీళ్ళు లెక్క పెట్టకపోయినా ఇద్దరు పొరపాటు పడుతున్నట్టే లెక్క. ఎవరికి ఉండే గౌరవము, ఎవరికి ఉండే స్థానము వాళ్ళకు ఉంటుంది. ప్రజలు కూడా అందరినీ గౌరవంగానే చూస్తారు. పార్టీలు ఘర్షణ పడవచ్చు, కానీ ప్రజలు ఎందుకు గౌరవించరండి? ఎవరైనా కానీ ఎవరి గౌరవాన్ని తొలగించలేరు. అది గుర్తించడం చాలా అవసరం. చట్టబద్ధంగా చేసే పనులు వేరు. చట్టబద్ధంగా ఒక విచారణ చేస్తాము, లేకపోతే గతం మీద అంటే అది మీరు చేసుకోవచ్చు. కానీ ఏదో వ్యక్తిత్వాన్ని తగ్గిస్తామనుకుంటే ఎవరి వ్యక్తిత్వాన్ని, ఎవరి స్థానాన్ని ఎవ్వరు ఏమి చెయ్యలేరు. అలాంటివన్నీ కొన్నిసార్లు బెడిసి కొట్టే అవకాశం కూడా ఉంటుంది. కొన్నిసార్లు సింపతి కూడా తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. అది గతంలో ఇప్పుడు ఏ 2 రాష్ట్రాల్లో అయినా, కేంద్రంలో అయినా, ఎక్కడైనా అంతే. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టిందని ప్రజలు ఘోరంగా ఓడించారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు శాఖ కమిషన్ నివేదిక వాటి ప్రకారం చర్యలు తీసుకునే బదులు ఆమెనే గెస్ట్ హౌస్ రూమ్ కూడా ఆమెకి ఇవ్వకుండా, లేకపోతే చిన్న జీపుల కోసం ఏదో చేసిందని చర్య తీసుకున్నారు. ఏమైంది? ఇందిరాగాంధీ మళ్ళీ ఒక 20 నెలల్లోనే ఆమె మీద సింపతి అదంతా కూడా పెరిగి 3 ఏళ్లలో ఆమె తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చేసారు. బౌన్స్డ్ బ్యాక్. సో ఎప్పుడైనా కానీ వెంజన్స్, కక్ష సాధింపు చేస్తున్నారు అనే భావం ప్రజల్లో కలిగితే మటుకు అది సానుభూతి రూపంలోకి వచ్చేస్తుంది. అంటే డెమోక్రటిక్ స్పిరిట్ ఇక్కడ చాలా ముఖ్యం. అది బయట ఎలా ఉన్నా, కనీసం హౌస్లో ఉన్నా, శాసనసభ ప్రాంగణంలో అయినా పాటించడం చాలా అవసరం కదా. ఆయన గది లేకపోతే ఆయన వాడేటటువంటి సదుపాయాలు, సమావేశమయ్యే అవకాశం అవన్నీ లేకుండా చేయటం ఎందుకు? బట్ చివరి మాట ఏంటంటే అసెంబ్లీ కార్యాలయం, అలాగే ప్రభుత్వం ఏం వివరణ ఇస్తాయో కూడా ఒకసారి చూడాలి. తాత్కాలికంగా మేము మార్చామంటారా? అంటే ముందైతే అసెంబ్లీ సెషన్స్కి ముందు అదే లాభ ఇచ్చారండి. సో ఇప్పుడు సడన్గా చేంజ్ చేశారు అన్నది ఖచ్చితంగా కుట్రకోణమే. గతం నుంచి కూడా అదే ఉంటున్నదట. నేను చెప్తున్నా కదా, అంటే వీ డోంట్ కేర్ కేసీఆర్ అనే ఒక మెసేజ్ ఇవ్వాలనేది. ఎన్నికల్లో వీ డోంట్ కేర్ అని రాజకీయంగా మీరు అనొచ్చు, కానీ ఒక మనిషిగా, ఒక వ్యక్తిగా, ఒక నాయకుడుగా, అలాగే ప్రతిపక్ష నాయకుడుగా, సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఆయన